బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, వినాయక చవితి ప్రతి ఇంట్లో కూడా బొజ్జ గణపయ్యకి 9 రోజులు కూడా పూజలు చేస్తూ ఉంటారు. అయితే వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలి? మామూలుగా ముహూర్తం ఏమైనా ఉందంటారు? వినాయక చవితికి ముహూర్తం అంటే ఏముండదు నాన్న. పొద్దున సాయంకాలంలో పందిళ్ళ దగ్గర పూజ చేస్తున్నారు. అది కూడా సంప్రదాయం కాదు అసలు. లెక్క ఒక మాట చెప్పానంటే ఇంకోటి కూడా చెప్తాను. గణపతి నవరాత్రులు శాస్త్రంలో లేవు. ఇది ఖచ్చితమైన మాట. ఎవ్వరు కాదన్నా నేను డిబేట్కి రెడీ. అంటే గురుగారు అసలు చేసుకోకూడదు అంటున్నారా? నవరాత్రులు లేవు అంటున్నారా? నవరాత్రులు 4 ఉన్నాయి నాన్న. వసంత నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు, శ్రీమద్దేవి నవరాత్రులు, వారాహి నవరాత్రులు, ఈ 4 ఉన్నాయి. 4 కూడా స్త్రీమూర్తులకే ఉన్నాయి. గణపతి నవరాత్రులు లేవు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఏ విధంగా ఇది ఆచారంలోకి వచ్చింది చెప్తా నాన్న. మనం స్వాతంత్రం రాకముందు భారతీయులందరూ కూడా ఒక చోట కూరుకుంటే ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి కొట్టేసేవాళ్ళు, నానా హింసలు పెట్టేవాడు. ఆ సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు గణపతికి 9 రోజులు పూజ చేస్తూ హిందువులందరం ఒక చోట కూడుకోవడానికి అవకాశం ఉంటుంది, మీటింగ్లో మాట్లాడుకోవడానికి అని చెప్పి గణపతి నవరాత్రులు ప్రారంభించారు. అక్కడి నుంచి గణపతి నవరాత్రులు వచ్చినాయి. సశాస్త్రీయమైనటువంటి గణపతి నవరాత్రులు అయితే కాదు. గణపతికి ఒకటే రోజు పూజ ఉంటుంది, 2వ రోజు విసర్జన ఉంటుంది. అయితే గురుగారు, మామూలుగా ఇంట్లో చూసుకుంటే 3 రోజులు 5 రోజులు వినాయకుని పెట్టుకుంటూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. అయితే మండపాల్లో ఇందాక మీరు అన్నట్టుగా 9 రోజులు కూడా వినాయకుని నిత్య పూజలు చేసి పొద్దున్న సాయంత్రం చివరి రోజు అంగరంగ వైభవంగా కూడా నీళ్ళలో నిమజ్జనం చేస్తూ ఉంటారు. మరి ఈ మొత్తం కూడా కార్యక్రమం ఏ విధంగా వచ్చింది అంటారు? నిజంగా మాట చెప్పాలంటే గణపతి నవరాత్రులు లేవు నాన్న. అసలు మరుసటి రోజునే నిమజ్జనం చేయమని చెప్తాను. కానీ గణపతి నవరాత్రులు చేయటం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా 9 రోజులు ఒక్కో చోట ఒక్కో రోజు భోజనం చేసినా భోజనం లేనటువంటి వాడికి చక్కగా కడుపు నిండా భోజనం వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, స్టేజీలు వేసే వాళ్ళకి డబ్బులు వస్తాయి, సంపాదన పెరుగుతుంది. వాళ్ళకు కూడా ఆర్థికంగా బలపడతారుగా. మైకులు పెట్టేటువంటి వాళ్ళకి ఆర్థికంగా లాభం ఉంటుంది. లైటింగ్లు వేసే వాళ్ళకి ఆర్థికంగా లాభం ఉంటుంది. మండపాలు కట్టేటువంటి వాళ్ళు ఉంటారు, డెకరేషన్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక విధంగా లాభం ఉంటుంది. అలాగే విగ్రహాలు తయారు చేసేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక రకమైనటువంటి లాభం ఉంటుంది. 9 రోజులు పూజ చేసేటువంటి పూజారి గారు ఉంటారు, పూజారి గారికి ఒక లాభం ఉంటుంది. 9 రోజులు పూజా సామాగ్రి, పూలదండలు ఇవన్నీ కొనుక్కొచ్చుకుంటుంటారు, వాళ్ళకి ఒక రకమైనటువంటి లాభం, అంటే ఉపాధి కల్పించడం అవుతుంది. దాంతోపాటు పసుపు కొమ్ములు, ఖర్జూర పండ్లు, వక్కలు, పసుపు, కుంకుమ, అగరబత్తీలు, కర్పూరం, విడిపూలు, పూలమాల, పండ్లు, తమలపాకులు, వక్కలు, వీళ్ళందరికీ ఉపాధి కలిగిస్తుందా లేదా హిందూ ధర్మం? అవును. అందులో ఆ 9 రోజులు కూడా భగవంతుడికి దగ్గరగా ఉంటారని చెప్పచ్చు ముఖ్యంగా కదా. దాంతో పాటుగా పిల్లలు, చిన్న పిల్లలు కూడా పందిళ్ళు వేస్తారు నాన్న. అవును గురుగారు. వాళ్ళల్లో లీడర్షిప్ క్వాలిటీస్ బయటపడుతూ ఉంటాయి. నలుగురిని కలుపుకోపోవడం ఎలా అని వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు నలుగురి దగ్గర నుంచి ఏదైనా ఒక మంచి పని చేయడానికి నలుగురితో ఎలా మాట్లాడాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఆ స్కిల్స్ పెరుగుతాయి వాళ్ళల్లో. ఇదంతా కూడా మంచిగా చెడైతే కాదుగా. కానీ దీంట్లో ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే నాన్న, పండుగలాగా చేయండి, పోటీ తత్వంతో చేయొద్దు. పక్కబడ 5 అడుగులు పెట్టాడు, నేను 10 అడుగులు పెడతాను, అవునా? వినాయకుడు ఉండేదే ఇంత, అది కూడా మట్టితో తయారు చేయమని చెప్తున్నాను. వినాయక చవితి ఎందుకు చేస్తాం అసలు మనం? వర్షాకాలంలో ఎందుకు వస్తుంది మనకి? భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి ఎందుకు వస్తుంది? వినాయకుడికి 21 పత్రితో ఎందుకు పూజ చేస్తాము అంటే, భాద్రపద మాసం వర్షాకాలం సీజన్ నాన్న. కొత్త నీరు పాత నీరు కలుస్తాయి. ఆ 2 నీళ్ళు కలిసినప్పుడు తాగితే మనకి ఫీవర్లు, జ్వరాలు, జలుబులు, ఇట్లాంటివన్నీ రోగాలు పుట్టుకొస్తూ ఉంటాయి. గణపతికి పూజ చేసేటువంటి 21 రకాల పత్రిలో రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఇవి తీసుకెళ్ళి నీళ్లలో వేయడం ద్వారా వాటర్ని ఫిల్టర్ చేసి మనకి ఇస్తుంది. ఆ వాటర్ తాగితే అప్పుడు అనారోగ్యాలు బారిన పడకుండా, వైరల్ ఫీవర్స్ ఇవన్నీ వస్తుంటాయి కదా, అవి లేకుండా చక్కగా ప్రశాంతంగా ఆరోగ్యవంతంగా ఉండడం కోసం వినాయక చవితికి 21 రకాల పత్రితో పూజ చేసి అవి నీళ్ళలో కలపడం అనేటువంటిది ఆనవాయితీ. ఈ రోజుల్లో ఎక్కడుంది గురుజీ? మరి మొత్తం 21 రకాల పత్రి కలుపుతున్నారు. దాంతో పాటుగా దేంతోనో తయారు చేసిన విగ్రహాలు తీసుకెళ్లి పెడుతూ ఉంటే ఈ రోగ నిరోధక శక్తి కూడా రోగాలు పుట్టేంత కలుషితం చేస్తున్నాం మనం. అవునండి. ఇలాంటి వాటికి మీరు ఉసిరి చెట్టు తీసుకెళ్ళి ఏదైనా బావిలో కానీ నీళ్లలో కానీ వేయండి, కొన్ని రోజులు వేస్తూ ఉండండి, నీళ్లు తీయగా తయారవుతాయి, ఉప్పగా ఉన్న నీళ్లు కూడా.
అంటే ఆ ఇప్పుడు ఉసిరికాయ తిన్నప్పుడు తినేటప్పుడు పుల్లగా ఉంటుంది నాన్న, తిన్న తర్వాత నీళ్లు తాగడం తీయగా ఉంటుంది. అవునండి. అవునా? ఆ తీయదనం నీళ్ళలోకి వస్తాయి. అట్లానే దీంట్లో ఉండేటువంటి అన్ని కూడా ఔషధీ గుణాలు, 21 రకాల పత్రులు కూడా అన్ని ఔషధీ గుణాలు ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీబయోటిక్ అంటాం కదా, అలాంటి లక్షణాలు కలిగినటువంటివి కాబట్టి అవి నీళ్ళలో వేస్తాం. అవి వేస్తే బాగానే ఉంటుంది. కానీ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలు, ఇనుము, అవన్నీ నీళ్లలో వేయటం ద్వారా ఏ రకమైనటువంటి ఆరోగ్యం మనకు వస్తుంది చెప్పండి? రోగాలు వచ్చే అవకాశం, ఇంకా రోగాలకి అవే పుట్టిలుగా తయారవుతుంది. నిజంగానే మనకి ఎక్కడా నదులు లేవు, హుస్సేన్ సాగర్లో తీసుకెళ్ళి పడేస్తున్నాం. హుస్సేన్ సాగర్లో పడేస్తామంటే ఆ నీళ్ళు ఎలా ఉంటాయి? మనం తాగలుగుతామా నాన్న? లేదు, అసలు ముట్టుకోవడం, అక్కడికి వెళ్ళడానికే మనం ఇష్టపడం కదా. అలాంటిది మరి భగవంతుడు మాత్రం అక్కడ వేస్తామంటే అన్ని రోజులు అంత పవిత్రంగా పూజ చేసి అన్ని ప్రసాదాలు పెట్టి ఇంత చేసి ఆ భగవంతుడిని తీసుకెళ్ళి అక్కడ పడేస్తూ ఉంటారు. దీంట్లో కూడా ఇంకా రకరకాలు ఉన్నాయి నాన్న పండుగల్లో. అంటే బయట పందిళ్ళు చూస్తుంటాం కాబట్టి తెలుస్తుంది. అక్కడ ఉండేదేమో వినాయకుడు. పంతులు గారు వస్తారు 7:00కల్లా, వీడికి 10 నిమిషాలు పూజ అయిపోవాలి. 7 దగ్గర నుంచి 7:15 లోపల పూజ అయిపోవాలి. తర్వాత ఏంటంటే కేవు కేక ఈ పాటలు పెట్టుకోవాలి. ఈ పాటలు పెట్టడం కోసమే వీడి 15 గంటలు వెళ్ళిపోవాలి. బ్రాహ్మణుడు ఉండకూడదు ఎక్కువసేపు. ఇలాంటివి ఇదా చేయమని చెప్పింది భగవంతుడు, చేయమని చెప్పింది. ఆ పాటలు పెట్టుకొని డాన్సులు వేసుకుంటూ పిల్లలకి నేర్పించాల్సింది ఏంది? అక్కడ కూర్చొని చక్కగా గణపతికి సంబంధించినటువంటి కథలు వినండి, పురాణాలు వినండి, పూజలు చేసుకోండి. వీటి ద్వారా ఫలితం వస్తుంది. కానీ ఇట్లాంటి పాటలు పెట్టుకొని రికార్డింగ్ డాన్సులు పెట్టుకొని ఇంకా నిమజ్జనం రోజును చూడాలి నాయన. అక్కడ హుస్సేన్ సాగర్లో నీళ్లు పారవో తెలియదు, కానీ హైదరాబాద్ భాగ్యనగరంలో బీర్లు మాత్రం అట్లా పారిపోతాయి. నిజంగానే గురుగారు, అంటే సాంప్రదాయం ఎటుపోతుంది అనే రోజుల్లో ఉన్నామని చెప్పొచ్చు. అంటే నిమజ్జనం రోజు చూసుకుంటే తాగడము, మాంసం సేవించటము, మీరు ఇందాక అన్నట్టు డీజేలు ఎంత దారుణంగా ఉంటాయంటే అందులో మొత్తం కూడా భూత పురాణాల పాటలే తప్ప ఎక్కడ భగవంతునికి సంబంధించిన పాటలు మాత్రం ఎక్కడ ఉండట్లేదు. వినాయకుడికి నోరు వస్తే ఏం చెప్తాడు అనేటువంటి ఒక విషయానికి వస్తే, ఒరే నేను ఉండేదే ఇంత, మీరు ఇంత విగ్రహాలు పెడుతున్నారు, రకరకాల పోటీలు పెట్టేసుకొని రకరకాల డ్రెస్సులు వేసి, ఒకడు గబ్బర్ సింగ్ వినాయకుడు అంటాడు, ఇంకోడేమో ఇంకో వినాయకుడు అంటాడు, ఇంకో వినాయకుడు అంటాడు. ఇవన్నీ రకరకాల వినాయకులను పెట్టేసి నాకున్న అసలున్న ఆకృతిని తీసేసి మీకు ఇష్టం వచ్చినటువంటి ఆకృతులను తయారు చేసుకొని నా మీద హేళన చేస్తూ జోకులు వేసుకొని పంతులు గారిని పిలిచి పూజ సరిగా చేయించకుండా ఎండిపోగానే కెవ్వుకేకల బాటలు పెట్టుకుని ఎగురుతూ 9 రోజులు ఏదో పవిత్రంగా పూజ చేసామనుకునేటువంటి మీరు 9వ రోజు నన్ను తీసుకెళ్ళి నిమజ్జనం చేయడానికి వెళ్ళేటప్పుడు మీరు తాగి తందనాలాడి నా పక్కన నిల్చొని డీజే సౌండ్లు పెట్టుకొని డీజే సౌండ్లకి చాటంతా ఉన్న నా చెవులే దెబ్బతింటున్నాయి. వాటిల్లోనే కర్ణభేరి పగిలిపోయేంత శబ్దాలు పెడుతున్నారు. మీరు పక్కన నిల్చొని అరవకపోయినా పర్లేదు, సైలెంట్గా ఉంటే చాలు అనుకునే పరిస్థితుల్లో జయ బోలో గణేష్ మహారాజుకు అంటున్నారు. మీరు తాగిన తుంపరలు మొత్తం నా మొహం మీద పడుతున్నాయి, నా విగ్రహం కూడా మత్తుగా తయారైపోతుంది. మీరు తాగిన మత్తుకి నేను కూడా మత్తుగానే కనబడుతున్నాను మీ కళ్ళకి. ఇంత పవిత్రమైన పూజ చేసి ఇన్ని తుంపరల మధ్యలో ఈ డీజేల సౌండ్ల మధ్యలో తీసుకెళ్ళి నన్ను నిమజ్జనం చేస్తే నేను మీకేం విఘ్నాలు లేకుండా చేస్తాను, ఎందుకు చేయగలుగుతారా అని చెప్పి వినాయకుడు చెప్తూ ఉంటాడు. For more videos like this, subscribe Big TV channel.